థ్యాంక్ యూ గాడ్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రభువా, ఈ సమయంలో భయంతో ఉన్న ప్రతి బిడ్డను నీవు దర్శించుము. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. నీవు మాకు తోడై ఉన్నావన్న ధైర్యాన్ని మా గుండెల్లో నింపుము. నీ ఆత్మ సహాయముతో ఈ సందేశాన్ని అందరికీ దీవెనకరంగా మార్చమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. భయపడకుము, నేను నీకు తోడయున్నాను. దిగులుపడకుము, నేను నీ దేవుడనయున్నాను. నేను నిన్ను బలపరతును, నిశ్చయముగా నీకు సహాయము చేయుదును. యెషయా 41:10. సందేశం: భయాన్ని జయించే మార్గం. 1. భయం ఎక్కడి నుండి వస్తుంది? లోకంలో పరిస్థితులు, అనారోగ్యం లేదా భవిష్యత్తు గురించి మనకు భయం కలగవచ్చు. కానీ బైబిల్ చెబుతోంది, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని భీతిగల ఆత్మను ఇవ్వలేదు. 2 తిమోతి 1:7. భయం అనేది దేవుని నుండి వచ్చేది కాదు. 2. దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం ఒంటరి వాళ్ళం అని అనుకున్నప్పుడు భయం పెరుగుతుంది. కానీ సృష్టికర్త అయిన దేవుడు మన చేయి పట్టుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. దావీదు భక్తుడు అన్నట్లు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైయుందువు. పుల్ 23:4. 3. ప్రార్థనే మన ఆయుధం. మీకు భయం కలిగినప్పుడు మోకరించి దేవునికి చెప్పండి. ఏ విషయమును గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీయులకు 4:6. అప్పుడు లోకానికి అందని సమాధానం మీ హృదయానికి కాపలా ఉంటుంది. 4. విశ్వాసంతో ముందడుగు. తుపానులో ఉన్న శిష్యులు భయపడినప్పుడు యేసు గాలిని, గద్దిని, నెమ్మదిని ఇచ్చాడు. మీ జీవితంలో తుపానులు వచ్చినప్పుడు దేవుని వైపు చూడండి. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ముగింపు సందేశం: ప్రియమైన వారులారా, లోకం మిమ్మల్ని భయపెట్టవచ్చు, కానీ దేవుని వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. ప్రతిరోజూ పైన చెప్పిన వాక్యాలను ధ్యానించండి. దేవుడు మీతో ఉన్నాడని నమ్మండి. ముగింపు ప్రార్థన. యేసయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయంలో ఉన్న భయాన్ని తీసివేసి నీ శాంతిని ప్రసాదించండి. వారి సమస్యల నుండి విడిపించి నీ రెక్కల చాటున భద్రపరచండి. రేపటి దినం గురించి దిగులు లేకుండా నీ మీద ఆనుకొని జీవించే కృపను దయచేయండి. మేమందరం నీలో ధైర్యంగా ఉండునట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. God bless you.